జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరిగింది కదా. అభిమానుల జనసందోహం నడుమ జరిగిన ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ అపీరెన్స్, ఈయన స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఉగాదికి ఉస్తాద్ ఊచకోత ఖాయం అంటూ దర్శక నిర్మాతలు అభిమానులకు హామీ ఇచ్చేశారు. మరి ఈ ఈవెంట్ హైలైట్స్ ఏంటి, ఎవరేం మాట్లాడేశారో చూసేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విన్నాను కెరియర్ బిగినింగ్ నుంచి. ఆయన ఔరా గురించి సెట్స్లో చూశాను కూడా. కానీ అబ్జర్వ్ చేశాను ఏంటంటే సార్ చాలా సింపుల్గా ఉన్నారు లైఫ్లో. జనాల కోసం చాలా ఆలోచిస్తారు. స్టార్డమ్ అంటే ఏంటి, హ్యూమిలిటీ అంటే ఏంటి ఆయనతో నేర్చుకున్నాను. సార్ ఇట్స్ బీన్ అన్ ఆనర్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ. ఈ సినిమా మీరు ఒక యజ్ఞంలా చేశారు. అండ్ మిమ్మల్ని చూసి ఐ థింక్ పాజిటివ్గా ఉండడం, పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడడం, మన ప్రపంచమే కాదు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని మీద ఒక అవగాహన ఉండడం, మీరు సినిమాలు చేయడం, ఇట్ ఈస్ గుడ్ ఫర్ సినిమా. సో థ్యాంక్ యూ. ఇదే March 19 థియేటర్లో కలుద్దాం. నాస్టాల్జిక్. ఈ జర్నీ మొత్తం ఒక ప్రొడ్యూసర్ ట్రావెల్ అవ్వడం అనేది అసలు మాటలు కాదు. నవీన్ గారు, రవి గారు, మీ ఇద్దరు లిటరల్గా నన్ను సినిమా ఫినిష్ అయ్యేంత వరకు, ఈ రోజుకి రేపు రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీ ఇద్దరు నన్ను భుజాల మీద మోసారు సార్. ఒక్కసారి 19వ తారీఖు తెలుగు సినిమా లేదు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక న్యూస్ రాగానే ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నాకు, రవి గారికి, నవీన్ గారికి ఫోన్లు కొడతానే ఉన్నారు. పార్థిబన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. యాక్చువల్లీ రొంబ 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 నంది సార్. కెవ్వుకేక పాట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కానీ ఆయన డ్యాన్స్ మీకు కావాలని నాకు తెలుసు. డ్యాన్స్ ఉందా లేదా? ఒక 3 రోజుల నుంచి పడుకోకుండా నా డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తున్నారు. ఒక డీప్ లోలో ఉన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. కమిట్మెంట్ ఉన్నోడికే కట్అవుట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత నా డైలాగ్ నేను మార్చుకుంటున్నాను. గుండె లోపల పవన్ కళ్యాణే, గుండె పైన పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం కూడా పవన్ కళ్యాణే. సినిమా నాకు చాలా ఇష్టమైంది. నాకు అన్నం పెట్టింది సినిమా. నా వరకు ఒకే ఒక హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని దర్శకులుగా మన నవీన్ గారు, రవి గారు తీసుకొచ్చినప్పుడు 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అని భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తన హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. ఒక మైత్రి మూవీ మేకర్ సక్సెస్, ఒక నిర్మాణ సంస్థకి ఇన్ని విజయాలు ఎందుకు వస్తాయి? అది కాకతాళీయంగానో చాలా యాక్సిడెంట్గా జరగవు. దే మస్ట్ బి గ్రేట్ థాట్ బిహైండ్ ఇట్, గ్రేట్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. దేవిశ్రీ లేకుండా, దేవిప్రసాద్ లేకుండా సినిమాకి ఈ స్థాయి ఊపొచ్చిండేది కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి ఈ సినిమాలో డ్యాన్స్ తక్కువ ఉన్నా కానీ తన పెర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా చేశారు. శ్రీలీల గారు, రాశికన్న గారు నా పక్కన యాక్ట్ చేయాలి అని చెప్పి పెద్ద మనసుతోటి, కథ కూడా వినకుండా స్ట్రైట్గా సెట్కి వచ్చి ఆ రోజు నాతో మా చెప్పారు, మీ కథ కూడా వినలేదు, మీతో యాక్ట్ చేయాలని దీంతో వచ్చేసానని చెప్తే రాశికన్న గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ సినిమా ఈరోజు అయ్యి ఇంత బాగా వచ్చిన సినిమా అంటే ఒకడే కారణం. దీనికి మీలో ఒకటి దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటే నేను అది ఒకటే అనుకుంటాను, సినిమా ఈజ్ నాట్ ఏ కంపల్సరీ మన గన్ పాయింట్లో పెట్టి మీరు చూడాలని అనుకో, మన చాయిస్ ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్ ఉంది, ఈరోజు మనకి అమెజాన్ కావచ్చు, మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇచ్చిన. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారకి ఆ వివక్ష చూపించలేదు. ఈ ఫ్యాన్ వార్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. నాకు చాలా చాలా మీరందరూ ఏకాభిప్రాయం అంటే మీకు ఒక డెఫినెట్గా మన ఇంకొక హీరో మనకి ఇష్టం అది చూడాలి, కానీ అబ్యూజివ్గా ఉండిపోవటం, ఆన్లైన్ వార్డ్స్ అబ్యూజివ్గా అయిపోవటం, ఇది ఒక రైట్ వాతావరణం అనిపించదు నాకు. నేను చేస్తే మహా చేసే సంవత్సరానికి ఒక సినిమాను 2 సినిమాలు చేస్తాను నిజంగా హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్నా కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తే ఒకసారి. నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు, కొంతమంది రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు.
వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది. ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని నా సమయాన్ని నిజంగా వాల్యూ దృష్టిని దాని తాలూకు విలువను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఎలా ప్లాన్ చేయగలం హరీష్ చూపించారు. అది సినిమాలో మనం చెయ్యొచ్చు అనే ఒక చిన్నపాటి ఆశ అయితే కలిగిందా. నేను రాసింది ఏంటంటే ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని. ఇది నేను ఎలా చెప్పగలంటే మిమ్మల్ని ప్రేమించే గోత్రం సేవ చేసే నక్షత్రం. మీకు తిరిగి ఒక ఇందాక సుమా గారు చెప్పినట్టుగా చాలా దశాబ్దాల క్రితం అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ఆ మర్చిపోయిన నా భావనని తిరిగి ఈ సినిమాలో హరీష్ గారు తీసుకొచ్చారు. దాన్ని జై హింద్.